గుడ్ మార్నింగ్. శివరాం దొరికాడా? అన్ని స్టేషన్లకి మెసేజ్ పంపించాను సార్. 2 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఏం చేస్తున్నారా? నిద్రపోతున్నారా? వెతకండి త్వరగా. ఓకే సార్. హలో, ఏసీపీ కిషోర్ స్పీకింగ్. ఏమయ్యా శివరాం దొరికాడా? అదే పనిలో ఉన్నాం. 2 రోజుల నుంచి అదే సమాధానం. మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందయ్యా? చట్టం తన పని తాను చేసుకుపోతుందిలే అని చూస్తూ కూర్చున్నారా? మాకు కూర్చోవాలని ఉంది. పట్టుకోగానే ఫోన్ చేస్తాం. వీళ్ళకి ఆవేశం ఎక్కువ, పని తక్కువ. हेलो जानी स्पीकिंग। ఎరా జానీ, నీ దోస్త్ ఎక్కడా? डेंजर में। आप कतार में है, कृपया थोड़ी देर के बाद प्रयत्न कीजिए। మళ్ళీ వాడే హిందీలో చెప్తే అర్థం కాలేదేమో, తెలుగులో చెప్తాం. మీరు బారుడ వరుసలో ఉన్నారు, మళ్ళీ తిరిగి ప్రయత్నించండి. ఇడియట్, వెధవేషాలు వేస్తున్నాడు. హలో, ఒరేయ్ నేన్రా శివరాం వాళ్ళ అమ్మని. అమ్మ నువ్వా? చెప్పు. వాడి గురించి ఏమన్నా తెలిసిందట్రా? అది కోంపల్లిలో ఒక బారు తుక్కు తుక్కు చేశారంట. అది మనోడేమో అని డౌట్ గా ఉంది. అయ్యో అలాగా, వాడు ఏ ప్రాబ్లం లో ఉన్నాడో ఏమిటో. వాడికి ప్రాబ్లం రాదమ్మా, వాడు ఉన్న చోట ప్రాబ్లం వస్తుంది. నా పేరు తెలంగాణ సత్తి, తడి పోచమ్మ గుడి. నా పేరు రాయలసీమ రెడ్డప్ప, నేను తాగేది బ్లడ్ అప్ప. నా పేరు అబ్బులు, నాకు ఆంధ్ర నిండా క్లబ్బులు. మేము ముగ్గురం పార్ట్నర్షిప్ తో నడిపే 3 స్టార్ బార్ ఇది. మా బారుకొచ్చి మా వాళ్లే కొడతావా? అసలు ఎవర్రా నువ్వు? తెలుగు వాణ్ణి. నీవెవడైనా సరే ఇక్కడ లొల్లి చేస్తే నీ కాల్చేతో తక్కువ ఊపిడా. మేము రౌడీలకు రౌడీలం. పోలీస్ వాంటెడ్ లిస్ట్ లో మేము ముగ్గురం ముందుంటాం. అసలు మా బార్లో తాగి ఇక్కడ ఉచ్చపోయడానికే భయపడతారా? అయ్యో, నా కొంట్లో బాగాలేనట్టుంది, నన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళరా. ఎందుకంటే మీరు ఎంత మాట అన్నా కూడా నాకు భయమే పుట్టట్లేదు. ఏదన్నా ప్రాబ్లమా బ్రదర్? ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? అసలు మా వాడిని ఎందుకు కొట్టావో చెప్పు. వాడు నఖరాలు చేశాడు కాబట్టి కొట్టా. నకరా అయితే కొడతావా? అయితే నేను చేస్తా, కొట్ట. హాయ్, నేను ఇక్కడే ఉన్నా. ఓ చిన్న డ్రింక్ బ్రేక్ తీసుకున్నా. నౌ రెడీ, యాక్షన్. ఇక కొట్టింది చాలు, మనం కలిసిపోదాం. బ్రదర్స్, ఇలాంటి సెటప్ మా ఇంటి దగ్గర పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వేరే సెటప్ ఎందుకు బాస్, మీరు కలిసిన తర్వాత 3 స్టార్ బార్ ని 4 స్టార్ చేస్తాం కదా. కొట్టదు, నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? వీళ్ళంతా ఎవరురా బాబు? వీళ్ళంతా నా పార్ట్నర్. పార్ట్నర్స్? నా పాటలు తీస్తారు కదా. అవును, ఈ గడ్డ పెట్టి. మేమంతా రామాయణంలో బ్రదర్. రామాయణంలో బ్రదర్స్. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ జానీ, రామ భక్త హనుమాన్. అతను ఎగురుతాడు, వీడు పరిగెడతాడు ఒంటి కాలుతో. సరే కానీ పద. జానీ, నిన్ను ఏంట్రా మా బావ ఒక్క నిమిషం పని మా ఇంట్లో ఉంది, వెళ్ళి వచ్చేస్తాను. బావ రేపు వస్తావుగా? రాకుండా బ్రదర్. ఎవరు లేరు, దిగు. లాక్ తీరా. లాక్ తీ. వచ్చా కళ్ళు దుకాణానికి. వచ్చేసావు. ఈ వెనకాల ఉంది ఆవిడ అమ్మేది. మళ్ళీ పూర్తిగా తాగేసావంట్రా? వేతం ఎక్కడ తృప్తిగా తాగనిచ్చాడు. ఇంట్లో కాస్త మందు ఉంటిపోయమ్మా. అది మందు వానలు కురవడానికి మేఘమథనం లాంటిదేది లేదా? తెచ్చాడు చూడు.
ఎరా నీకోసమే ఉందనుకున్నా పోలీస్ డిపార్ట్మెంట్. వీడి కోసం వెతకని బార్ లేదు, తిరగని కళ్ళు కాంపౌండ్ లేదు. అన్ని చోట్లకి తిరిగావే, అట్లీస్ట్ ఒక ఫుల్ బాటిల్ తెచ్చాడా? ఎందుకు కోటర్ చాలు. వాటర్ ఏనాడు బారుకు వెళ్ళను నేను, నీకోసం అడ్డమైన చోటుకల్లా వెళ్ళాను. అప్పుడే ఏమైంది నాన్న? ఇంకెన్ని చోట్లకి చెప్తాడా సారు? మీరు ఊరుకోండి. నువ్వు కూడా ఏంట్రా కిషోర్, వాడు ఇప్పుడేగా ఇంటికి వచ్చింది. ఆ, కళ్ళు బాగా తీసుకెళ్ళరా అంటే ఈ మాఫియా ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? మనలాంటి జెంట్లమెన్ ఇలాంటి వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వడం కష్టం. బాబాయ్ నిజంగానే మంది మాఫియా ఫ్యామిలీయా? అవునరా బుజ్జి. అయితే గాడ్ ఫాదర్ తాతయ్య నాన్న? ఆయన బడా, ఈయన చోట. అయితే నేను జూనియర్ తో అన్నా? వీళ్ళతో మనం కంపేర్ చేసుకోతున్నానా? మనమంతా జెంట్లమెన్. రైట్. నువ్వు స్కూల్కి వెళ్ళు. హలో పదా బాయ్. ఇల్లు అటు కదరా, ఇటు ఇటు. వేస్ట్. కర్మరా. రై, వాడు ఎక్కడ దొరికాడు, ఎలా తీసుకొచ్చావు? అమ్మ ఎడుతుందని చెప్పాను, వచ్చేసాడు అంతే. వాడికి నేనంటే ప్రాణం రా. ఏంటి నువ్వు అలా అనుకుంటావా? ఆడేమన్నాడు తెలుసా? ఏడుస్తుందా? ఏడవని. కన్నీళ్ళు ఏమైనా కార్పొరేషన్ వాటర్ బిల్లు పే చేయడానికి ఫ్రీ నీళ్లేగా. అది మీరేం ఫీల్ అయిపోకండి, మీ గురించి కూడా అడిగాను. మీ అన్నయ్య పోలీస్ ఆఫీసరు, నువ్వు ఇలా తాగి తిరిగితే మీ అన్నయ్య పరుగు పోతా అన్న. ఏమన్నాడు తెలుసా? ఒకసారి వెళ్ళండి. ఈ సొసైటీలో పోలీసులు కన్నా మనలాంటి వాళ్ళకే పరువు ఎక్కువ. ఇంకా ఎక్కువ ఫీల్ అయితే ఆ గొట్టంగా వెళ్ళి హుసేన్ సాగర్ లో దూకమను. అది టోటల్ గా మీ ఫ్యామిలీ మీద ఆడుకున్న ఒపీనియన్. చూసావంటే నేనంటే వాడికి ఎంత గౌరవం. నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఒక మాట కదనే, 4 మాటలు అన్నాడండి. అందరి ముందు చెప్తే మీ పరుగు పోతుందని చెప్పలేదు. అసలు ఏమంటే మా నాన్న కొడుగ్గా అంత గొప్ప మాటలు అన్నా తండ్రిగా నేను వినటానికి సిద్ధంగా లేనురా. ఇంకా నుంచో దేవి ఒక పద లోపలికి. కొట్టు కొట్టు. రై, ఏంట్రా ఆ బ్యాగ్ లో? సేమియా పాయసం. నాకు మందు వాసన వస్తుంది. తెలిసేందుకు అడిగారు? నిన్న ఇవి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇవి తీసుకొస్తానంటేనే వాడి ఇంటికి వచ్చాడు. ఆల్రెడీ మా నాన్న తీసుకొచ్చాడు, నువ్వు వెళ్ళొచ్చు. ఏయ్ జానీ, ఇక్కడ ఎక్సైజ్ చెక్ పోస్ట్ ఏం లేవు, లోపలికి రా. అది ఏంటది? ఇప్పుడు మొదలవుతాయి తిట్లు. చాలు, నువ్వు పోసుకో. జానీ, అందరూ నన్ను అడుగుతుంటారా ఎందుకు నువ్వు ఇలా అయిపోయావు అని. నన్ను ఇలా మార్చింది వీళ్ళేరా. అటు చూడు, ఆ హచ్ డాగ్ ఫేస్ చూసావా? పోలీస్ డాగ్ సొంత తమ్ముడి మీదే నిఘా. నేను ఇలా మారటానికి కారణం వాడే. అక్కడ గుడ్ల గోప కళ్ళేసుకుని ఒక ఆకారం నిలబడింది చూడు, కింద కాదు పైన. మా నాన్న కృష్ణమూర్తి, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. మీ నాన్న ఏం చదివాడు? మా నాన్న ఎంబీబీఎస్, FRTVS, హీరో హోండా, హీరో మెజిస్ట్రీ చదువు అనుకున్నాడు. డబ్బులు లేక 2వ క్లాస్ చదివాడు. అంతకన్నా నాలెడ్జ్ వేస్ట్ రా. అవును, మీ నాన్న నీ సరదాలకు ఎప్పుడైనా అడ్డుపడ్డా? లేదురా, రోజు నాకు మంచికి డబ్బులు ఇచ్చేది ఎవరనుకుంటున్నా? మా నాన్నే. అలాంటి బంగారు తండ్రి కడుపును పుట్టలేదేంట్రా నేను. వెళ్ళి తీసుకురారా మీ నాన్నే. పిల్లలతో ఎలా ఉండాలో మా మెజిస్ట్రేట్ సార్కి ట్యూషన్ చెప్పమనరా. నా సంతోషాన్ని శాశ్వతంగా బూడిద చేసిన దుర్మార్గుడు రాయన, మొదటి ముద్ద. ఎందుకు రాయన్న అలా అంటావు? ఈవిడొక వీరపత్ని, మొగుడు మాటే వేదం. ఎందరో నేరస్తులకి ఈ చేతుల మీద శిక్ష వేయించానురా. వీళ్ళని మాత్రం ఏమి చేయలేకపోతున్నా. అసలు నువ్వు ఇలా మారిపోవడమే మాకు పెద్ద శిక్ష. అమ్మా, ఇది ఇల్లమ్మా, రవీంద్ర భారతి కాదు. నాటకాలు వేయద్దమ్మా, నాటకాలు వేయద్దు. అరే శివ, ఊరుకోరా, అమ్మ ఏడుస్తుంది. ఇంతకన్నా ఎక్కువ నేనేడ్చానురా. గుండె పగిలేలా ఏడ్చాను. నన్నెవ్వరూ పట్టించుకోలేదు. రాత్రి నేను సరిపోయినా బాగుండేది. నువ్వెన్నన్నా పడతావురా, తప్పంతా మాదే. ఇలా నిన్ను నువ్వెంతకాలం శిక్షించుకుంటావు? నీకు మంచి రోజులు వస్తాయిరా. రావు, మీరు రానివ్వరు. రాయ్, ఇక నా జీవితంలో మంచి రోజులే రావురా. నమస్తే. ఎవడరా బోర్డు రాసింది? ఆ కలర్స్ ఏంట్రా?
రాత్రి కారు పంపించారా? ఏయ్, ఎవర్రా విజయశ్రీరావు? ఎవరవుతాను? కడుపు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? సార్ అది విజిల్ కాదు సార్, రింగ్ టోన్. రింగ్ టోనా? ఆ చెత్త రింగ్ టోన్ పెట్టుకుని వెదవడరా? వాడికి అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మీ ఫోనే మోగుతోంది సార్. ఓ ఇది నాదే. వెళ్ళి పంపిస్తా. భలే వారండి బాబు. హలో, పార్వతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి మాట్లాడుతున్నాను. నేను వెళ్ళి 4 రోజులు కాలేదు, అప్పుడే కంపెనీని టేక్ ఓవర్ చేసావా? మీ ఉప్పు తిన్నాడు సార్. బీపీతో పాటు విశ్వాసం కూడా కంట్రోల్ ఉంది సార్. అమ్మాయి లేచిందా? లేచిపోయింది సార్. లేచిపోయిందా? అబ్బాయి లేచిపోవడం అంటే లేచిపోవడం కాదు సార్, లేచి బాత్రూమ్ లోకి పోయింది సార్. రాగానే నాకు ఫోన్ చేయించు. అలా తప్పకుండా చేస్తాను సార్. త్వరగా రెడీ అవ్వు. వచ్చేస్తున్నానండి. కళ్ళు కనపడలేదా? ఎవడు రాడు? ఈ ఇంట్లో ఎవరన్నా తిట్టాలంటే అప్పచ్చన్ గారికి ఒక్కడికే హక్కు ఉంది. ఏంట్రా వాగుతున్నావు? ఓ మీరే సార్. ఈ ఇంట్లో ఎవరన్నా తిట్టాలన్నా, ఎవరి చేత తిట్టించుకోవాలన్నా నా ఒక్కడికే హక్కు ఉందని చెప్తున్నాను. ఏంట్రా పిచ్చిగా వాగుతున్నావు? బర్త్డే కేక్ వచ్చిందా? అదే సార్, ఇవన్నీ చూసుకోవడానికి ఒక ఈవెంట్ మేనేజర్ పిలిచాను. రే చూడు మరి. చూస్తున్నాను సార్. ఎక్కడ రావడు? ఐఎమ్ పూనం, ఈవెంట్ మేనేజర్. ఓకే, ఐఎమ్ అప్పచ్చన్, ఎస్టేట్ మేనేజర్ ని. బయట హ్యాపీ బర్త్డే ఐశ్వర్య అని బోర్డు చూశాను. పేరేనా? ఫిగర్ కూడా అలా ఉంటుంది. రే ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ఏమన్నా అభిషేక్ బచ్చన్వా? మేడంతో పెట్టుకోవద్దు, రంగు పడుద్ది. హ్యాపీ బర్త్డే ఐశ్వర్యజీ. మా కంపెనీ తరపున మీకు బొకే. బర్త్డే నాది కాదు, మా ఆయుష్ది. ఓ ఇది బొకే బొకే. తప్పకండి. లేడీస్ అండ్ జెంట్మెన్, పార్వతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లీగల్ అడ్వైజర్ అయిన నేను ఈ సందర్భంగా నేను సాధారణంగా ఆహ్వానించుకుంటూ. ఆ విషయం అందరూ తెలిసినవే. ఇది బొకే ఇవ్వు. అంతేనా? హ్యాపీ బర్త్డే. ఆగండి, ఎవరు చెప్పదు. ఫస్ట్ మా డాడీతో మాట్లాడాలి. అప్పచెన్ ఫోన్ చెయ్యి. హలో. హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. రేపే ఆపరేషన్. నేను మీతో వచ్చుంటే బాగుండేది. బ్యాడ్ లక్, వీసా రాలేదు. నువ్వెలా ఉన్నావు పార్వతి? ఐఎమ్ వెరీ హ్యాపీ డాడ్. బాబాయిలు చిన్నమ్మలు ఇంతమంది చుట్టూ ఉండగా నాకేం లోటు. అన్ని గుళ్ళల్లో మీ పేరున అర్చన చేయిస్తున్నా. మీరు క్షేమంగా తిరిగి వస్తారు. నువ్వు ఉండగా నాకేం టెన్షన్ తల్లి. ఓకే బాయ్ డాడ్. సారీ మ్యామ్, లేట్ అయింది. హే ప్రవీణ్, ఏంటి అవుతారో? ఏం లేదు మ్యామ్, హడావుడికి వస్తుంటే బురద పడింది. నేనేదన్నా పని చెప్తే చాలు, అదేదో దైవ కార్యంలా ముందు వెనక చూసుకో. నువ్వు పైకెళ్ళి రెడీ అవ్వు. థ్యాంక్ యూ మ్యామ్. బాబాయ్, ప్రవీణ్ కి కొత్త షర్ట్ తెప్పించండి. ఏంటమ్మా నువ్వు పని వాళ్ళ నెత్తికెక్కించుకుంటున్నావు? ప్రవీణ్ సర్వెంట్ కాదు, మన ఇంటి మనిషి. కేక్ వచ్చేద్దాం పదండి. అసలు స్విచ్ బోర్డు ఓడదీసింది ఎవరు? ఓడదీసిన వాళ్ళు రిపేర్ చేసి మళ్ళీ పెట్టాలని తెలీదా? అసలు ఎప్పుడు రిపేర్ చేశారో తెలీదండి. పార్వతి, ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? ఏమైంది? ఘోరం జరగలేదు, తప్పింది. పీకే వాళ్ళ పెద్ద పాయింట్. ఈ ఇంటి ఆస్తి మొత్తానికి లీగల్ అడ్వైజర్ నేనేనయ్యా. ఇక్కడ ఏం జరిగినా నాకేదో టెన్షన్. అంత టెన్షన్ గా ఉంటే ప్రాక్టీస్ మానేసి పార్వతికి బాడీ గార్డ్ గా ఉండొచ్చుగా. ప్లీజ్ ఆవిడ కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి. సరే వెళ్దాం రండి పద. పదమ్మా. హలో మేడం, చెప్పు ప్రవీణ్. ఇప్పుడు ఎలా ఉంది? తలుచుకుంటేనే భయంగా ఉంది ప్రవీణ్. మీరేమనుకోపోతే మీకు విషయం చెప్పనా? ఇందాక జరిగింది యాక్సిడెంట్ కాదు మ్యామ్, మేము జరిగింది అటెంప్ట్. వాట్? నువ్వు చెప్పేది నిజమా? మీరు ఒకసారి బాల్కనీలోకి వస్తారా? మేడం, మీ బాబాయ్తో మాడుతున్న వాళ్ళని చూసారా? ఆ ఇద్దరు మన కంపెనీలో పనిచేసే పని వాళ్ళు, కానీ పచ్చి గూండాలు. మన కంపెనీలో వసూళ్ళ కోసం పెట్టారు. మీ బాబాయ్ అపాయింట్ చేశారు. మేడం, మీరు శత్రువుల మధ్య ఉంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏ క్షణాన్ని చంపేస్తారని నాకు టెన్షన్ గా ఉంది. నన్ను చంపితే ఏంటి లాభం? మీ డబ్బు, మీ ఆస్తి. ప్రవీణ్, మా డాడీ తిరిగి వచ్చే వరకు నన్ను ఎక్కడైనా సేఫ్ గా సీక్రెట్ గా ఉంచవా? నేను మీ కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగస్తుని. నేనేం చేయగలను మేడం? ప్లీజ్ ఏదైనా చెయ్యి. నేను తప్ప ఎవరిని నమ్మలేను. సరే, మీరు ఒక పని చేయండి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావు? కజిన్ సార్. కజిన్ తర్వాత ముందు కంపెనీ పని చూడు. అవును, నిన్ను గోవా వెళ్ళమన్నాం కదా, ఎందుకు వెళ్ళలేదు? ఏం లేదు సార్, మేడం చిన్న పని చెప్పారు, చూసుకుని వెళ్దామని. సరే ముందెళ్ళా పని చూడు. ఓకే సార్. ప్రవీణ్, ఎక్కడ నువ్వు? ఇక్కడ నేను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను.
ఎవరు మీరు? ఎక్కడికే పారిపోయేది? పారిపోవాలని ట్రై చేస్తే చంపేస్తాను. తలుపు తీయండి. Open the door. Open the door. Oh God.